మాయలో ఇస్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇది అన్నిటి లాంటి సినిమా అనుకోవట్లేదు నేను. మీ యాజ్ అ డిఓపిని ఎలా చూసానంటే ఎక్కడ సినిమాటిక్ లైక్ చాలా న్యాచురల్ ఫీల్లో అప్రోచ్ అవుదామని తీసిన ఫిల్మ్ ఇది. టీమ్ కూడా చాలా యంగ్, ఇట్స్ అ వెరీ ఫన్ టీమ్. ఇంకా నాకు తెలిసి వన్స్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత ఆల్ ద 3 క్యారెక్టర్స్ విల్ ఫాల్ ఇన్ లవ్. మీకు వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలని ఫీలింగ్ వస్తుంది అనుకుంటా. అండ్ ఐ డెఫినెట్లీ అర్జ్ మీరు మీ ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ఫిల్మ్ చూడండి. ఐ థింక్ యూల్ ఎంజాయ్ ఇట్ అ లాట్. సో యా, ఇట్స్ వెరీ మచ్ మై టేక్. ఇది నా ఫస్ట్ సోలో ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్. చాలా ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను. ఐ మేడ్ దిస్ ఫిల్మ్ విత్ మై బ్రదర్. అండ్ చాలా చిన్న సినిమా, చాలా ప్రేమగా చేసాము. చిన్న టీమ్, వెరీ నైస్ టీమ్. పర్ఫార్మెన్సెస్ అందరూ మోర్ దెన్ 100% ఇచ్చారు. అండ్ మేము ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం వైల్ మేకింగ్ ద మూవీ. మీరు అది మూవీ చూసినప్పుడు కూడా యూ విల్ సీ ఆల్ ఆర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ ద వే వీ వర్క్. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆడియన్స్ ఆల్సో యాక్సెప్ట్ చేస్తుందని అండ్ దే విల్ లైక్ ఇట్. ఇట్స్ అ క్లీన్ ఫిలిం, ఇట్స్ అన్ ఎంటర్టైనర్, మెసేజింగ్ కూడా ఉంది. అండ్ జస్ట్ ఎంజాయ్. ఒక చిన్న సినిమా ఒకటి రాసుకుందాము, మెయిన్లీ రిలయింగ్ ఆన్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, డైలాగ్ డ్రివెన్ మూవీ రాసుకుందామని అనుకొని స్టార్ట్ చేసాము. లక్కీగా ప్రొడ్యూసర్స్ దొరికారు అండ్ ద రెస్ట్ ఇస్ హిస్టరీ. ప్లీజ్ సీ ద మూవీ. చాలా బాగుంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ. ప్రతి సినిమా గురించి ఎలా చెప్తాం ఇప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఈ సినిమాలో చాలా అద్భుతంగా అలా ఉంది ఇలా ఉంది అని. ఒక మంచి సినిమా, కాలేజ్ పీపుల్ బాగా కనెక్ట్ అవుతారు, యంగ్స్టర్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కాబోయే లవర్స్ కనెక్ట్ అవుతారు, అందరూ కనెక్ట్ అవుతారు. ఫ్రెష్ ఫీల్ గుడ్ ఫిలిం. సినిమా అయితే మీ అందరూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. నేను స్పెషల్గా మెన్షన్ చేయాల్సింది మా టీం గురించి. ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ టీమ్ టు వర్కింగ్ విత్. ఫస్ట్ నరేష్, నేను నరేష్తో ఆల్రెడీ వర్క్ చేశా సేనాపతి. నరేష్తో నాకు ఒక కంఫర్ట్ జోన్ ఉంది బికాజ్ ఆల్రెడీ ఒక సినిమా చేశా కాబట్టి. హీస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. భావన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. భావన ఈజ్ అ థియేటర్ ఆర్టిస్ట్ అండి, థియేటర్ యాక్టర్. సో తన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా ప్రెజెన్స్ ఇలాంటివన్నీ. అండ్ మై ప్రొడ్యూసర్స్ షాలిని అండ్ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేఘా, యూ హ్యావ్ బీన్ వండర్ఫుల్. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చారు తన క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడంలో. మాకు ఒక ఫ్రీడమ్ కూడా వచ్చింది డైలాగ్ డెలివరీలో కానీ మాట్లాడుతున్నప్పుడు మాకేమైనా డౌట్స్ ఉంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమేజింగ్ cinematography by Vamsi, thank you so much. And lovely music, Dennis, thank you all so much. And మీ అందరికీ కూడా మా చిన్న సినిమాని మీరందరూ ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నట్టు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలింకి #మాయలో అనే ఫిలింకి దీంట్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. ఒకరి మాయలో అండ్ మాయలో అండ్ అండర్లైన్లో దీనికి ఒక ఫిలింలో మాయలో అనే నేమ్కి 3-4 లైన్స్ ఉన్నాయి అండర్లైన్లో దీనికి. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క లైన్ ఫన్గానే ఉంటుంది. ఏదో థియేటర్లో అంటే లైక్ ఏంటిది ఇక్కడ డౌన్ అయ్యి ఓన్లీ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్స్ మేమిద్దరం మీ అండ్ సింధు కార్లో వెళ్ళంగానే సారీ క్యారెక్టర్ నేమ్ చెప్పారు క్రిషన్ సింధు వన్స్ కార్లో స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎండింగ్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వదు. అండ్ మేఘా అతను రాసిన స్క్రిప్ట్లో ఎవ్రీ ఫన్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అండ్ డెన్నీష్ హీ గేవ్ ఎ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీఈస్ మై రూమ్మేట్ ఆల్సో. అలా అని చెప్పి ఈ సినిమాకి నేనేం రిఫర్ చేయలేదు. జస్ట్ కాన్వర్జేషన్లో వచ్చినప్పుడు ఎవరితో ఉండమంటే మా ఫ్రెండ్ డెన్నీస్ అంటే ఏం చేస్తామని అడిగితే ఈజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే ఎలా ఉంటుంది అంటే మీరే కనుక్కోండి, ఏదో మా రూమ్మేట్కి నేను డబ్బా కొట్టినట్టు ఉండేది. సో మేమిద్దరం నెవర్ ఒకళ్ళనొకళ్ళు మా రూమ్మేట్స్ అయినా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు చేయండి, మా హీరో ఉన్నాడు చూడండి అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోవాలా. అండ్ ఆర్కే శాలిని థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ థింక్ ఇది చిన్న ఫిలిమే. మేబీ ఇలాంటి ఫిలిమ్స్ ఎలా అంటే మేబీ నేను పెద్ద స్టార్ కాదు, మేబీ ఇలాంటి ఫిలిమ్స్కి ఒక స్టార్ కాస్ట్ పడితే జనాల్ని చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారుతుంది. బిగ్ స్టార్ చేసారు దీంట్లో ఏదో ఉండబోతుందని. అలా ఏం కాదండి. ఇలాంటి ఫిలిమ్స్ ఎవరు చేసినా అలాగే ఉంటాయి. సో ఐ థింక్
మీరు థియేటర్ వరకు వచ్చి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ December 15th ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ. It's a very special movie ఎందుకంటే నేను స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే I enjoyed each and every scene. All thanks to writer Megha and Puneet. I would like to even thank my producers RK and Shalini for believing in this script, for believing a new director and new face like me and giving us the opportunity. Dennis was brilliant with his music. Meer chusaru all the songs and all. It's a very light hearted movie andi. Nen mundu kuda interviews lo cheppanu, Animal tarvata Salar mundu if you want a break, అంత వైలెన్స్ చూసిన తర్వాత పువ్వుల్ని అమ్మాయిల్ని చూడాలనిపిస్తే ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ #మాయలో December 15th. థ్యాంక్ యూ. 4 years బ్యాక్ ఏంటి కార్పొరేట్ బోర్ అయ్యి మానేసినప్పుడు సిస్టర్ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారనమాట. సరే రా, నీకు ఎప్పుడు సినిమాలు పిచ్చి ఉంది కదా, ఏదో చేద్దాంలే అని ఇలా స్టార్ట్ అయింది ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ మా కంపెనీ. సో ఆవిడ గైడెన్స్లో నేర్చుకున్నాను, ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. టీం గురించి చెప్పాలంటే మేఘా డైరెక్టర్. సో ఆ స్టోరీ ఎందుకు తీసుకున్నాము అదో అందరూ అడుగుతుంటారు ఎందుకు ఏంటంటే, ఆయనతోటి ఒక 2 years బిఫోరే ట్రావెల్ చేశాం. చాలా మంచి స్క్రిప్ట్ రైటర్ అండి. నేను ఎన్నో స్క్రిప్ట్లు చదివితే ఒక టాప్ 5లో వస్తారు నా స్క్రిప్ట్ రైటింగ్లో ఆయన. కానీ కొన్ని పెద్ద బడ్జెట్ రాశారు. ఫస్ట్ సినిమాకి కొంచెం మనం కేర్ఫుల్గా వెళ్దామని మంచి బ్యూటిఫుల్ స్టోరీ అని పిక్ చేసామన్నమాట. దెన్ వంశీ వెరీ యంగ్, వెరీ ప్యాషనెట్, అలా స్మైల్ చేస్తూనే ఉంటాడు సెట్లో కూడా. చూడడానికి సీరియస్గా ఉంటే మాత్రం ఇంకో విధంగా ఉంటాడు, కానీ ఈజ్ అ వెరీ స్వీట్ డిఓపి. బాగా పనిచేశారు. మన యాక్టర్ స్పెసిఫిక్ చెప్పాలి. నరేష్ని అయితే మేము ఫస్ట్ నుండే ఎందుకో మాకు నరేష్ అగస్త్య అని ఫస్ట్ నుండే ఆ క్యారెక్టర్కి అలా ఫిక్స్ అయిపోయాం, మనకు నరేషే కావాలి అన్నట్టు. సో వీఆర్ లక్కీ దట్ హీ యాక్సెప్టెడ్. యాక్ట్రెసెస్, బోత్ ది యాక్ట్రెసెస్ మీకు తెలియాల్సింది ఏంటంటే, మేము దాదాపు ఒక 54-55 ఆడిషన్లు చేసిన తర్వాత పిక్ చేసాం. వీ వర్ సో పర్టిక్యులర్ దట్ 2 things. ఒకటి పర్ఫార్మెన్స్ ఉండాలి, ఉట్టిగా ఏదో సినిమా తీస్తున్నాము ఏదో చేయాలని కాదు, ఆడిషన్స్ చేసి పిక్ చేసాము. అండ్ వీ వర్ ఆల్సో పర్టిక్యులర్ దట్ తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఉండాలి. అంటే ఏదో రీజనల్ ఫీలింగ్ అని కాదు, అంటే సినిమాకి మీకు ఒక క్లారిటీగా బాగుంటుంది అని చెప్పి. వెరీ గుడ్ యాక్టర్స్, వీఆర్ వెరీ లక్కీ. 3 యాక్టర్స్ కూడా ఫ్యూచర్లో కూడా చూస్తారు, వీళ్ళని బాగా ఛాలెంజ్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తారు వీళ్ళు. అండ్ ఆఫ్ కోర్స్ డెన్నిస్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ తర్వాత మేము ఏదో చిన్నగా ఏదో 3 పాటలు చేసి ఏదో బ్యాక్గ్రౌండ్ చేసుకుందాము, ఇంత బడ్జెట్ అనేదో మాట్లాడుకున్నాం. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఎంత బాగున్నాయంటే మేము మళ్ళీ స్ట్రెచ్ చేసి అరే ఇంత బాగా చేశారు, సిడ్ శ్రీరామ్ని పెట్టాలి అట్లీస్ట్ ఆ సాంగ్, కానీ వీ ఎక్స్టెండెడ్ ద బడ్జెట్ అనమాట. అంటే అంత బాగా చేశారు మ్యూజిక్. మీరు విన్నారు పాటలు, వెరీ వెరీ నైస్ మ్యూజిక్. అండ్ 1 team member is not here, కడలి సత్యనారాయణ. ఆవిడే ఫస్ట్ టైం ఫుల్ కార్డ్ పడింది లిరిక్స్కి మా సినిమాకి. ఆల్ 3 songs ఆవిడే రాశారు, చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ అండి. టు బి వెరీ ఆనెస్ట్, నాకు యాక్చువల్లీ I'm very thankful to producers because for trusting and believing in me actually. They have been backing up me a lot. Nenu songs even chesina oka budget lo maatladukunnam, as he said, it was difficult but then it was challenging. Story was really nice, and then by the time actually movie vachin tarvata actually I loved all 3 of them a lot. Actually all the 3 characters chala baga chesaru, naaku adi baga nachindi and I'm really honestly very connected to the story. So I don't know what more to say, but I'll just end it up here.